Hey guys, welcome back to my channel. Name is Yakshani. మన దగ్గర ఇప్పుడు హీరో ఎక్స్ట్రీమ్ 125R బైక్ ఉంది. దీని ఫుల్ రివ్యూ చూద్దాం మనం. ఇప్పుడు మన దగ్గర హీరో ఎక్స్ట్రీమ్ 125R ఉంది. ఇప్పుడు దీని డీటెయిల్స్ మనము మైలేజ్, టాప్ స్పీడ్ అన్నీ తెలుసుకుందాము. ఫస్ట్ వన్ మనకి బైక్ ఇచ్చిన షోరూమ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఆ షోరూమ్ కాదు, మన హీరో టిప్పాజా షోరూము వాళ్ళు ఇచ్చిన మనకి బండి రివ్యూ తీసుకునేకి థ్యాంక్స్ నా రివ్యూ. మనకి ఫస్ట్ దీనికి 360 యాంగిల్స్ చూసుకున్నాం బండి మనకి. గైస్ ఇప్పుడు మన 360 యాంగిల్స్ బండి అంత చూసినాం కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఫ్రంట్ చూస్తే మనకి 2 LED లైట్స్ వస్తాయి. ఇవి మామూలుగా బిగాలు ఆన్ చేసినప్పుడు ఒకటే మనకి అది వెళ్తురు వస్తుంది, దానివల్ల మనకి యూజ్ ఏముండదు. దాని కింద వస్తే మళ్ళీ అట్లే ఇలా లైట్స్ ఉన్నాయి. ఇవి మన ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే మనకి లైట్లు పడినట్టుంది. అట్లే కాకుండా మళ్ళీ ఇంకొంచెం కిందకి వస్తే మనము ఇట్లే మనకి MRF టైర్ ఇచ్చినారు. ఇక్కడ ఈ టైర్ సైజు మనం తెలుసుకుందాం. టైర్ సైజు మన ముందర 90/90 70 ఇచ్చినారు టైర్ సైజు. అల్లీ వీల్స్ ఇచ్చినారు, మన సింగిల్ ABS ఇచ్చినారు మనకి ముందర పక్క. మళ్ళీ వీడికి వస్తే మనకి సైలెన్సర్, స్టార్ ఫిల్టర్, 2 ఫిల్టర్స్ ఉంటాయి దీనికి. ఒకటి కింద పక్క ఒకటి ఉంటుంది, నేను చూపిస్తాను. మనకు R15లో ఎట్లా ఇచ్చినారు, R5 అంట NSలో మన కింద పక్క ఎట్లా ఇచ్చినారో అట్లా ఫిల్టర్ వచ్చింది. మళ్ళీ ఆడ నుంచి ఎగ్జాస్ట్ వచ్చింది. మనకి కిక్కర్ కూడా ఇచ్చినారు దీనిలో. అది 125cc కాబట్టి మనకి కిక్కర్ ప్రొవైడ్ చేసినారు. ఇంకా మన ఇంజన్ ఆయిల్ ఎంత ఉందని చూసేకున్నాం. మన మామూలుగా అంటే 125ccలో మనము ఈ టాప్ మూత తీసి మనము చూస్తాం కాబట్టి అట్లా చూడకుండా మనకి ఇప్పుడు గ్లాస్ ఇచ్చినారు. దీంట్లో కంపల్సరీ మనకు ఆఫ్ ఉంటుంది ఇంజన్ ఆయిల్. తర్వాత ఇంకా మీకు తెలిసింది ఇంకా ఇంజన్ సెన్సారు ఇచ్చినారు. ఇట్లా మనం వెనకాల పోతే ఇంకా 120/80 టైర్ ఇచ్చినారు మనకి బ్యాక్ సైడ్. అంటే మనకి 125cc ఇంత పెద్ద టైర్ ఇచ్చిన దీంట్లోనే స్టార్టింగ్ చూసిన తప్పుడు నుంచి పోతే మనకి బ్యాక్ సైడ్ ఇంకా ఇండికేటర్స్ ఇచ్చినారు. 4 ఇండికేటర్స్ కూడా ఇవి వర్క్ చేస్తున్నా అడ్జస్ట్తున్నా. ఇవి చాలా స్మూత్గానే ఉన్నాయి, హార్డ్గా ఏం లేవు. హార్డ్గా ఉంటే ఇరిగిపోతాయని ఓకే ఇది అయిపోయింది మనకి. ఇప్పుడు మనకి ఇంకా డేంజర్ రైడ్ ఇచ్చినారు బ్యాక్ సైడ్ నుంచి. ఇంకా హీరో బ్యాచింగ్ కూడా ఇచ్చినారు మనకి. ఈడిపోతే శాడీ గార్డ్స్. ఈ శాడీ గార్డ్ చాలామంది వాళ్ళకి గిల్లు వస్తుంది, అట్లా గిల్లు రాకుండా ఇది ప్లాస్టిక్దే మనకి వాళ్ళే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. ఇంకా బ్యాక్ సైడ్ మనకి బూడిద ఏమో ఎగురకుండా పైనకి ఇచ్చినారు. ఇక్కడ మనకి స్టాండ్, సైడ్ స్టాండ్ ఇచ్చినారు. ఈ ఫోల్డింగ్ ఇచ్చినారు మనకి. ఇవి కూడా అల్యూమినియంస్ చాలా బాగానే స్ట్రాంగ్గానే ఉన్నాయి. మనకి 5 గేర్స్ ఎన్ని గేర్లు ఇది, ఒకటి ముందరికి 4 ఎనికలకి, ఇవి 5 గేర్లు దీనికి అన్నీ కలిసి. ఇంకా మన ఇంజను ఇంకా హారం కూడా చాలా బాగుంది. హారం కూడా చాలా సౌండ్ వస్తుంది, చాలా
చూపిస్తాను కదా, సౌండ్ కూడా బాగా ఉంది మనకి. ABS ఇస్తున్నారు, సింగిల్ ABS ఇది. ఇంకా మనము ఇందులో హ్యాండిల్లో చూస్తే మనకి అప్ అండ్ డౌన్ లైట్స్ ఉంది, హజార్ స్విచ్ ఉంది, ఇండికేటర్స్ ఉంది. ఇంకా మన హారను ఈ పక్కన మనకి సెల్ఫ్ స్టార్ట్ కిల్ స్విచ్ ఉంది. ఇంకా మన మీటర్లో వెళ్ళిపోతే మనకి స్పీడు మన ఎన్నో గేర్లో ఉంది, టైమింగు, మన మైలేజ్ను చూపిస్తుంది. సరే మనం ఆన్ చేసి చూద్దాము బండి. న్యూట్రల్లో ఇవే మనము న్యూట్రల్లో వేసినాం బండి. ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం. స్మూత్గా స్టార్ట్ అవుతుంది. ఆ పక్క నుంచి పెట్టి చూద్దాం. చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో. బండి వేసిన ఒకసారి మనము హైవేలో పోయి చూద్దాం పికప్ ఎట్లుంది అనేది. మన టాప్ స్పీడ్ కూడా ఒకసారి చెక్ చేద్దాము. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం హైవేకి వచ్చేసినాము. ఇప్పుడు మనం దీని టాప్ స్పీడ్ ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం హైవే దగ్గర ఓకే గైస్, మనం ఇప్పుడు హైవేలో పోయినాం కాబట్టి మనకి 102 స్పీడ్ చూపిస్తుంది. 102 స్పీడ్ మనకి నేను తోలినా కాబట్టి నాకు వైబ్రేషన్స్ ఏం లేవు. పికప్ చాలా బాగుంది. ఇంజన్ స్మూత్గా ఎత్తుకుంటుంది, చాలా స్మూత్గా ఎత్తుకుంటుంది మనకి. అది కూడా మనము ఇప్పుడు మనము ఇంజన్ ఆన్లో ఉంది కదా, స్టాండ్ చూడండి సెల్ కొడతా అంటే కావడం లేదు. స్టాండ్ ఎత్తుదాం, స్టాండ్ ఎత్తిన తర్వాత కొడదాం, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టాండ్ ఎద్దాం. మనం ఇంజన్ ఆన్లో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు స్టాండ్ వేద్దాము. చూడండి ఆఫ్ అయిపోయింది మనకి. ఇది ఒకటి ప్లస్ పాయింట్ మనకి. ఇప్పుడు ఎమర్జెన్సీ పిల్లలకి చేసేప్పుడు మనకి
ఇంకా పల్లప బండి గురించి ఇంత బాగుంది బండి. లుక్ కూడా చాలా బాగుంది. ఇంకా దీనికి ఘాట్స్ వస్తాయి. ఘాట్స్ వేసిన తర్వాత మనకి చాలా ఇంకా బాగుంటుంది. ఘాట్స్ వేసిన తర్వాత కూడా నేను నిజంగా చెప్తాను, ఈ బండి మనకి మా ఫ్రెండ్ది కాదు, మన పక్క ఇంటి వాళ్ళది కూడా కాదు బండి. ఇది టిప్పయ్య షోరూమ్ వాళ్ళది. టిప్పయ్య షోరూమ్ వల్ల మనకి నమ్మి మనకి రివ్యూ కోసము మన కోసం ఇచ్చినారు బండి. ఇది చాలా బాగుంది. ఫస్ట్ వన్ టిప్పయ్య షోరూమ్ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మళ్ళీ దీనిది మనం ప్రైస్ వచ్చి 130 పడుతుందంట. 1,30,000 పడుతుందంట బండి ఆన్ రోడ్ ప్రైజ్. ఈ ఎక్స్ షోరూమ్ వచ్చి 1,10,000 1,18,000 పడుతుందంట ఎక్స్ షోరూము. మనకి మళ్ళీ మన గార్డ్స్ వన్ సపరేట్ మనకి తీసుకోవాలి. మనకి ఇంకా 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 ఏం చెప్పాలబ్బా బండి గురించి. లైట్స్ కూడా స్టార్టింగ్లో చాలా బాగుంటాయి. నైట్ పూట్లు ఉంటే చాలా బాగా లైట్లు కనబడుతుంది మనకి. ఓకే గైస్, ఈ వీడియో అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని చూడండి.